ఎవరు ఇక్కడ హైమక్క అక్క అమ్మ వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారు నాన్నగారు సుబ్బారావు అని హైమక్క వాళ్ళ అన్నయ్య ఆయన పెద్ద అబ్బాయి అమ్మాయి అబ్బాయి చిన్న అబ్బాయి ఎవరు లేరు ఇప్పుడు 5 నేను ఒక ఆయన ఉన్నాను. ఎట్లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళండి ఇప్పుడు తృప్తి పడాలి మరి చెప్పండి వసుంధర అక్కయ్య గురించి చెప్పండి. ఎప్పుడు వచ్చారు అసలు? నాన్నగారు నాకు కోన సుబ్బారావు గారు అనుకుంటానండి, పేరు తెలీదు. మా నాన్నగారికి ఆయన సమకాలీకులు ఇద్దరు కూడాను. ఆయన వసుంధర అక్కయ్య గారికి నాకు తెలిసి ఒక తమ్ముడు ఉన్నారు, ఆయన హోమియోపతి డాక్టర్ గారు. అయితే వసుంధర అక్కయ్య నేను తర్వాత వాళ్ళ తమ్ముడిని వాళ్ళ సోదరులు తీసుకుని వాళ్ళ నాన్నగారికి ఢిల్లీ వచ్చినప్పుడు అమ్మ అడిగింది, ఈ వసుంధరని నాకు ఇచ్చేరా అనగానే ఆయన కూడా సాష్టాంగపడి వసుంధరక్కని అమ్మకి ఇవ్వడం జరిగింది. అమ్మ వసుంధరక్కయ్య అమ్మని వివాహం ఆడటం కూడా జరిగింది. అప్పటి నుంచి అమ్మకి కైంకర్య సేవ ఏం చేయాలన్నా ఏ సేవ చేయాలన్నా కూడా వసుంధరకి చేస్తూ ఉంది. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడే ఉంటుంది, ఢిల్లీలో ఉన్నారు. అమ్మతత్వం గురించి చెప్పడానికి ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్న వాళ్ళలో ఆవిడ అథారిటీ బాగుంది.
या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः मातृश्री अनसूया महादेव की विद्या स्वरूपिणी अनसूया महादेव की ओंकार स्वरूपिणी अनसूया महादेव की हैमावती स्वरूपिणी अनसूया महादेव की अन्नपूर्ण स्वरूपिणी अनसूया महादेव की जगत्पिता नान्नगारी की भोजन प्रारंभ समय अम्म नमस्मरण చరణ్ ఒకసారి చెప్పు నాయన ఇదంతా ఏమిటి ఇక్కడే ఇది ఇది నాకు తెలిసి 1956లోనూ 57లోనూ ఆ. ఆగస్టు 15వ తారీఖున అక్కడ ఇట్లా అన్నపూర్ణాలయంగా ఇట్లా ఒకటి ఏర్పాటు చేసి అమ్మ భక్తులకు రావడం ఎక్కువ అవడం చేత తను వండకుండా వేరే వాళ్ళని పెట్టి వంటకి అంటూ ప్రత్యేకంగా ఒక గది ఇంటూ ఏర్పాటు చేసి ఈ గదికి అన్నపూర్ణాలయం అని నామకరణం చేసి కావాల్సిన సంబాదులన్నీ వచ్చేటట్టుగా చూసి మనుషులకి వండించి ఇట్లా సమయానికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇది నా గుండెకాయరా నాన్న అని చెప్తుంది. ఏదన్నా వేయాలంటే ఎందులో వేయమంటావు అంటే గాడి మీద వేయరా అంటుంది. ఏది వేయమంటావు అంటే మొత్తం ఇక్కడ ఉండే సంస్థకి మొత్తం అంతా భోజన పదార్థాలు కానీ ఆహార పదార్థాలు అన్నీ ఇక్కడే తయారవుతాయి. అన్నీ ఇక్కడే తయారవుతాయి. కూర్చుంది అడుగు మీద కూర్చుంది నిజమండి అందరూ ఒకసారి సైలెంట్గా ఎవరైనా దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో దట్ ఐ కెన్ బెటర్. మాతృశ్రీ డిజిటల్ సెంటర్. సో ఇక్కడ అమ్మవారి ఫోటోగ్రాఫ్స్ అండ్ అవన్నీ కూడా డిజిటైజ్ చేస్తున్నారు. పాతవి మ్యాగజైన్స్ అండ్ ఓల్డ్ లిటరేచర్ అన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేస్తున్నారు. 66 నుంచి మనకు మ్యాగజైన్స్ అవన్నీ ఉన్నాయి. మొత్తం అంతా డిజిటల్గా కూడా సరే. ఆర్కైవ్స్. Yes. Total ఇది ఈ ఆర్కైవ్స్ మరి ఒకవేళ ఏదైనా కాలగతిలో పాడైపోతే ప్రిజర్వ్ చేయడం ఆన్లైన్లో కూడా ఒక డేటాబేస్ ఉంది. బేస్ ఉంది. అది కాకుండా ఏదైనా మాస్టర్ కాపీస్ తీసి ఎక్కడైనా ప్రిజర్వ్ చేశారా? సో దట్ యూ మాస్టర్ కాపీస్ వచ్చేసి ఓకే ఒక ట్యాగ్ నెంబర్స్ అవన్నీ వచ్చేసి ఓకే. ఈ కాపీస్ హార్డ్ డిస్క్లో ఉన్నాయి. ఇవన్నీ హార్డ్ డిస్క్ అండ్ హార్డ్ కాపీస్. ఇవి దాదాపు
1000 ఫొటోస్ అండి. ఓకే. కోటూరు సుబ్బారావు గారు ఆ. ఆయన ఈ బేసికల్లీ ఆయన ఒక ఆయుర్వేదిక్ డాక్టర్. ఓకే. ఆయన అమ్మకి ఫోటోలు తీయడం కోసమే ఫోటోగ్రఫీ నేర్చుకున్నారు. ఆహా. 1957లో మొదటిసారి వచ్చారు ఆయన. ఆ వచ్చిన తర్వాత చీరాల వాస్తవ్యులు ఆయన. ఆ అమ్మ కోసం ఆ ఫోటోలు తీయడం కోసం నేర్చుకొని ఆయనే ఎన్ఆర్జీ డెవలప్ చేసి ఆయనే ఒక ఈ ప్రాసెస్ అంతా నేర్చుకొని ఇంకా దగ్గర ఆయనే తీశాడు. ఆయన జీవితాంతం అదే సర్వీస్లో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయేదాకా కూడా అమ్మ ఫోటోలు అట్లా 16,000 ఫోటోలు దాదాపు తీశాడు. అవి ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి అమ్మ తీయమంటే వచ్చేవి. అమ్మ కనుక ఒకవేళ అమ్మ ఎస్ఆర్ పోతే వచ్చేవి కాదు. ఆయన ఎవరిదన్నా ఒక ఫోటో ఎవరన్నా వచ్చి నా ఫోటో తీయండి అని ఎదురుగా వస్తే అది అమ్మ కనుక ఎస్ అంటేనే ఆ ఫోటో వచ్చేది, లేకపోతే ఆ ఫోటో వచ్చేది కాదు. ఒకవేళ ఆయన ఎవరిదన్నా తీయదలుచుకోకపోతే ఏదైనా వ్యక్తిగతమైన కారణం వల్ల అమ్మ కనుక తీయంటే ఆయన తీసుకోదలుచుకోపోయినా అది వచ్చేది. ఆయన ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ ఆయన చెప్తుండేవాడు. మరి డాక్యుమెంట్ చేస్తారా ఇవన్నీ ఎక్కడన్నా? ఇప్పుడు మీరు పిక్చర్స్ డాక్యుమెంట్ చేయడం ఒకటి, ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా ఇవన్నీ. ఇప్పుడు ఐఎమ్ షూర్ దట్ యూ మైట్ హ్యావ్ డాక్యుమెంట్. ప్రాసెస్ జరుగుతున్నది ఇప్పుడు. యాక్చువల్గా ఏంటంటే కొంతమంది వెళ్ళిపోయినారు, కొంతమంది వాళ్ళకి వీళ్ళకి ఇట్లాగే నేను చెప్తుంటే వాళ్ళు షేర్ చేసి ఆ షేర్ చేసిన పుస్తకాలు రికార్డ్ అయినాయి. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే సరే ఒక కెమెరా తీసుకొని వీడియో కెమెరాతో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు పాత వాళ్ళు ఎవరికి అనిపించినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1 గంట 2 గంటలు స్పెండ్ చేసి అమ్మతో వాళ్ళ అనుభవాలు ఏంటి, ఎప్పుడు వచ్చారు ఏమిటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు వాళ్ళ స్పిరిచువల్గా వాళ్ళకి ఏమిటి ఇక్కడ వచ్చిన అప్లిఫ్మెంట్, ఇవన్నీ అన్ని రకాలుగా ఒక క్వశ్చన్ తయారు చేసి అట్లా ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇప్పుడు 200 మంది వైద్యులు. ఈ ప్రాసెస్ కొత్తగా స్టార్ట్ అయ్యింది లాస్ట్ ఇయర్. అయితే పుస్తకాలు వచ్చినాయి, అమ్మని గురించిన పుస్తకాలు వచ్చినాయి. వాటిలో డిఫరెంట్ పీపుల్ వాళ్ళ అనుభవాలు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక క్రానలాజికల్గా మీరు కనుక డాక్యుమెంట్ చేయగలిగితే ఎక్స్పీరియన్సెస్ అన్నీ అంటే 1950s, 60s, 70s, దెన్ ఇట్ వుడ్ బి రియల్ గుడ్ ఓకే ట్రెజర్ ఓకే ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్. ఓకే. మీరు ప్లాన్ కూడా ఏంటంటే ఇది ఇట్లాగే వచ్చింది ఐడియా. ఫస్ట్ డిజిటల్ లైబ్రరీ ఐడియా ఎందుకు వచ్చిందంటే మన పోస్టరిటీని దృష్టిలో పెట్టుకుని వచ్చింది. పోస్టరిటీకి మనం ఇది అందించాలంటే అమ్మ చెప్పిన విషయాలు కానీ ఈనాటి విషయాలు ముందు వారికి తెలుసుకోవాలంటే ఒక అమ్మ లైఫ్ మ్యూజియం ఉండాలి. ఆ లైఫ్ మ్యూజియంకి కావాల్సిన మెటీరియల్ అంతా ఇక్కడే తయారు కావాలి. ముందు ఒక డిపాజిటరీ కావాలి, దాంట్లో వర్క్ జరగాలి. సో ఇట్ స్టార్టెడ్. సో ఒక జేమ్స్ క్యాంపెయిన్ అని అమ్మ డివోటీ దాదాపు ఇక్కడ ఒక 30 ఏళ్ళ నుంచి ఉన్నారు ఆయన. ఆయన పూనుకొని ఇదంతా చేశాడు. మేము ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ అన్నపూర్ణాలయం ఇప్పుడు మీరు భోజనాలు చేస్తున్నారు, ఆ భోజనాలు చేసే షెడ్ అమ్మే ఉండగానే చెప్పారు అది తీసేసి ఒక డైనింగ్ హాల్ పెద్దది కట్టాలి. ఆ డైనింగ్ హాల్ పైన ఇంకో ఫ్లోర్ వేసి అమ్మ వాత్సల్యాలయానికి ప్యారల్గా వస్తుంది వాళ్ళ పైన. దాంట్లో ఇదంతా ఫర్ వచ్చే వాళ్ళకి ఇవన్నీ ఒక మ్యూజియం లాగా పెట్టి ఇవన్నీ వాళ్ళకి ఒక చిన్న కాన్ఫరెన్స్ రూమ్లో కూడా పెట్టి అందులో వచ్చిన వాడు అమ్మని చూసి అక్కడ వెళ్తూ ఇవి కూడా చూసుకుంటూ వెళ్ళేట్టు ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఆ రకంగా ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ మిగతా హోంవర్క్ అంతా అయిపోయింది. దానికి ప్లాన్ వేయడం అయిపోయింది. ఏదో మేము 2 crores ప్రాజెక్ట్ అనుకున్నాం, అందులో 50% క్యాష్ కూడా వచ్చింది. ఇంజనీర్స్ వచ్చి సాయిల్ టెస్ట్ చేయడం అయిపోయింది. ఇంకొక వారం 10 రోజులు వర్క్ స్టార్ట్ అవుతుంది. శంకుస్థాపన కూడా అయిపోయింది. అదైతే ఇన్ కోర్స్ ఆఫ్ టైం నెమ్మదిగా అయిపోతుంది. మేము పెట్టుకున్నప్పుడు అయితే మేము 1.5 crores ప్రాజెక్ట్ అని పెట్టాము. ఇప్పుడు చాలా కాస్ట్ పెరిగిపోయింది. సరే దానికి తగ్గట్టు అమ్మ కూడా చూస్తున్నది. సమ్ ఇట్స్ మూవింగ్.